హలో అందరికీ నమస్తే. ఈ వీడియో చాలా చిన్నదనుకుంటే ఇంత పెద్దదైపోయిందండి. యాక్చువల్లీ నాకు టైం డ్యూరేషన్కి తగ్గట్టుగా మాట్లాడడం రాకపోవడం వల్ల ముందు షూట్ చేసి తర్వాత ఎడిట్ చేసే ప్రాసెస్లో ఇంత పెద్ద డ్యూరేషన్ అయిపోతుంది. అయితే ఇదేం పెద్ద ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే కాదు. ఫర్దర్గా రాబోయే ఒక 2 వ్లాగ్స్కి ఇది చూస్తే మీకు కనెక్షన్ తెలుస్తుందన్నమాట. జస్ట్ ఒక ఎంటర్టైనింగ్ నా పర్సనల్ లైఫ్కి సంబంధించి ఒక చిన్న విషయం అనమాట. అలాగే తమ్ములో పెట్టాను కదా నా వజ్రాభరణాలు అని చెప్పేసి, సంవత్సరానికి ఒకసారి బయటకు తీసే టైం వస్తుందండి. సో అలా వాటికి సంబంధించి అండ్ పట్టీలు కొనుక్కున్నాను, ఆ షాపింగ్ ఇవన్నీ కలిపి నేను ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి శారీస్ కలెక్షన్ అనమాట. వెతుకుతున్నాను. ఈ ఏడాది మళ్ళీ లోపల ఉండే కబోర్డ్లో పట్టు చీరలు బయటకు తీయాల్సిన అవసరం వచ్చిందనమాట. అది ఎందుకు ఏంటి అనేది మీకు టైం ఉన్నప్పుడే, జస్ట్ చూడాల్సిన అవసరం లేదు, వింటూ కూడా ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేయొచ్చు. టైం ఉన్నప్పుడు భాగాల వారీగా అయినా చూసి మీ అభిప్రాయం, మీ సజెషన్ అయితే తప్పకుండా చెప్పండి. ఇదిగో నాకుండే పనులకు తోడు అప్పుడప్పుడు నా ప్రొఫెషన్ రీత్యా కూడా వీటన్నిటిని తీసి ఒకసారి మళ్ళీ సర్దాల్సిన అవసరం వస్తుందన్నమాట. అది ఎందుకు అనేది వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. ఇవాళ ఈ వీడియో చేసే టైంకి సాటర్డే మార్నింగ్ అనమాట. ఆఫీస్కి వెళ్ళేసి వచ్చాను. ఇంకా ఇక్కడి నుంచి మీకు అందించే వీడియోస్ సపరేట్గా ఉన్న నాకు పర్సనల్గా ఒక పెద్ద టెన్షన్ ఏంటంటే, సో ఈసారి శివపార్వతుల కళ్యాణం మీకు తెలుసు కదా, మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే లాస్ట్ ఒక 2-3 ఇయర్స్గా తెలుసు. ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో మాస శివరాత్రి రోజున ఏదో ఒక మన తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ప్రాంతాల్లో శివపార్వతుల కళ్యాణం అనేది పెడతారనమాట మా ఛానల్ తరపున. సో నేనే హోస్టింగ్ చేస్తాను. దానికి సంబంధించి కొంచెం హోస్టింగ్ అంటే ఆల్మోస్ట్ ఒక 2-3 లక్షల మందికి పైగా వస్తారు. పెద్ద పెద్ద గెస్ట్లు, చాలా పెద్ద స్టేజు, ఇయర్లీ వన్స్ చాలా పెద్ద ఈవెంట్ కదా. నాకు ఇది చాలా ప్రెస్టీజియస్ అనమాట. ఎవ్రీ ఇయర్ ఉండే టెన్షన్ ఏంటంటే ఈ సంవత్సరం ఏ చీర కట్టాలి, ఏ నగలు వేయాలి అని. నిజంగా చెప్పాలంటే ఈ ఇయర్ లాస్ట్ ఒక 3-4 మంత్స్గా పడుతున్న స్ట్రెస్ అయితే మామూలుగా లేదనమాట. అసలు అది కొన్ని చెప్పుకోగలుగుతాం, కొన్ని చెప్పలేము అనమాట. నా ఫేస్ కూడా చూడండి, లాస్ట్ ఒక 1 వీక్ దత్తాత్రేయుల వారి దీక్షలో ఉన్నాను కదా. సో ఫాస్టింగ్స్ కానీ కార్తీక మాసం కానీ, అందుకే నేను కార్తీకం అంతా ఆచరించలేను. కార్తీక మాసంలో ఒక 7 డేస్ అని పెట్టుకుంటాను. ఆ 7 డేస్ ఒక ఆధ్యాత్మికంగా నా కోసం నేను అన్నట్టుగా గడుపుతాను అనమాట. సరే ఇదంతా పక్కన పెడితే ఈవెంట్ దగ్గరకు వస్తుంది కదా, ఏ చీర కట్టాలి, ఏ నగలు, ఇది ఒక పెద్ద టెన్షన్. చాలా ఆప్షన్స్, డబ్బులు ఖర్చు పెట్టాలి అని అనుకుంటే మన ముందర ఎన్నో ఆప్షన్స్ అయినా వస్తాయి. అసలు ఖర్చు పెట్టకూడదు, ఉన్నదాంతోనే సర్దుకోవాలి అని అనుకుంటే ఏదైనా చేయొచ్చు. బట్ మైండ్లో మాత్రం కొన్నేళ్లుగా మనం ఒక మ్యాప్ అనేది ఉంటుంది. ఇది ఒక ప్రెస్టీజియస్ ఈవెంట్, దీనికి నేను ఉన్నంతలో అయినా రెడీ అవ్వాలి అనేది. ఎవ్రీ ఇయర్ కూడా కార్తీక మాసం వచ్చిందంటే చాలా ఖర్చులు ఉంటాయండి, విపరీతమైన ఖర్చులు. ఇప్పుడు అనుకుంటాం కానీ మనం చేసే వాటికైనా, వచ్చే పండగలకైనా, అండ్ ఈ కార్తీక మాసంలోనే ఎవ్రీ ఇయర్ కూడా November 24th వచ్చేసరికి మా టెంపుల్ బ్రహ్మోత్సవాలు వస్తాయి. దానికి ల్యాక్స్లో ఖర్చు అవుతుందన్నమాట. సో ఇది కాకుండా రీసెంట్గా చాలా ఖర్చులు అయ్యాయి అన్నమాట, అనుకోనటువంటివి. ఇవన్నీ పక్కన పెడితే లాస్ట్ ఇయర్ కొన్న జ్యువెలరీ శారీ కూడా మీకు నేను చూపిస్తాను. ఏ శారీ కట్టాలి, చాలా శారీస్ ఉన్నాయి. పాత చీరలు అన్నీ రీడిజైన్ చేయించాలి అనుకుంటాను. ఏ రోజుకి ఆ రోజు ఉండే బిజీ వల్ల నేను అసలు ఏం చేయిస్తాను చెప్పండి. ఎక్కడికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ రాదు, కుదరదు, మెయిన్ ఫోకస్ చేయను. నాకేమో ఈ అందం మీద ఇలా ఉండాలి అలా ఉండాలని ఇంట్రెస్ట్ ఉండదు. ఏం అర్థం కావట్లేదు అనమాట. సో ఇంకా ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకున్నా. ఇవాళ చెప్పాను కదా మీకు వీడియో అందించే టైంకి సాటర్డే అప్పుడే 8th వచ్చేసింది. 16th బయలుదేరిపోతాం. ఇంకా 8 రోజుల టైం మాత్రమే ఉంది. ఇదిగో ఈ చీర సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఈసారి. ఇది కూడా మా ఆఫీస్ వాళ్ళు, మీకు గుర్తుందో లేదో, నేను ఆఫీస్లో రీజాయిన్ అవుతున్నాను అనే ఒక వ్లాగ్ చేశాను ఒక 3 ఏళ్ల క్రితం. సో అప్పటి శారీ ఇప్పటి వరకు కట్టలేదు. దీనికి బ్లౌజ్ మాత్రం ఈ కలర్లో వస్తుందన్నమాట. బ్లూ కలర్లో ప్లెయిన్ది కుట్టించేశాను. ఇప్పుడు దీనికి ఏదన్నా మగ్గం వర్క్ బ్లౌజ్ చేపిస్తే హైలైట్ అవుతుంది. అండ్ శారీకి కూడా లేస్ కొందాం అనుకుంటున్నాను. అండ్ ఈ బ్లౌజ్ కూడా ఇక్కడ ఎవరిని అడిగినా కూడా చాలా ప్రైజెస్ చెప్తున్నారు. నాకేమో నా బడ్జెట్ జ్యువెలరీకి బ్లౌజ్కి కలిపి 10,000 పెట్టుకోవాలి, అంతకు మించి పెట్టేలా నా మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఆల్రెడీ నా దగ్గర చాలా ఉంటాయి కదా, వాటిని ఇయర్లీ వన్సే రిపీట్ చేస్తాను.
నా దగ్గర లాస్ట్ ఇయర్ కొన్న జ్యువెలరీ ఇప్పటి వరకు పెట్టలేదు. అలా అని మళ్ళీ రిపీట్ చేయాలంటే మనసు ఒప్పుకోదు. నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ స్టేజ్ మీద ఫొటోస్ వైజ్గా, వీడియోస్ వైజ్గా ఒక మెమరబుల్గా ఉండేటప్పుడు అవన్నీ పెట్టాను కదా, మళ్ళీ పెట్టాలంటే ఏదో అలా ఉంటుంది అని. ఇది ఒక పిచ్ అండి. యాంకరింగ్లో ఎవ్వరికి కళారంగంలో ఉన్న రిపీట్ చేసేటప్పుడు, కళారంగం అనే కాదు ఆడవాళ్ళకి ఎవ్వరికైనా కూడా ఒక్క ఎక్సెప్ట్ గోల్డ్ తప్ప మిగతా జ్యువెలరీ ఏదన్నా రిపీట్ చేయాలంటే కొందరు మనస్తత్వం ప్రకారం మనసు యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే సిచ్యువేషన్స్ అండి, బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్ అనమాట. మా ఫీల్డ్ అలాంటిది. సో నాకు నిజంగా చెప్పాలంటే చాలామంది బ్లౌజులైనా, శారీస్ అయినా, జ్యువెలరీ అయినా కర్టసీ ఇస్తామని ముందుకు వస్తాయి. బట్ నాకు భయం అనమాట. అవన్నీ చాలా ప్రీషియస్. వాటిని నేను క్యారీ చేస్తే సరిగ్గా నేను ప్రజెంట్ చేయలేకపోతే వాళ్ళు నన్ను మాట అంటారేమో. అబ్బా నాకైతే ఫాస్ట్గా మాట్లాడడమే రాదండి, గబగబా అయిపోతూ ఉంటుంది టైము. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, అసలు నాకు లాస్ట్ మూమెంట్ వరకు టెన్షనేనండి. ఎవ్రీ ఇయర్ శివపార్వతుల కళ్యాణం హోస్టింగ్ నేనే చేయాల్సి వస్తుంది. కరెక్ట్గా ఈ హోస్టింగ్ టైంకే నాకు ఆటంకం అనేది ఉంటుంది. ఎప్పుడు మెంటల్ టెన్షనే. నాకు మీరు అనుకుంటారు చూడడానికి ఇంత పీస్ఫుల్గా అని అనిపిస్తానేమో, నవ్వుతూ ఏమో పేరుకు తగ్గట్టుగా అని, స్ట్రెస్ ఉంటుందన్నమాట లోపల. టెన్షన్ వస్తుంది. ఏది అలా జరిగితే అలాగే జరగనీలే అని కొన్నిటిని తీసుకోలేం. హోస్టింగ్ అనేది నా మీదే బేస్ అయి ఉంటుంది. డేట్ చూస్తే దగ్గరలో ఉంటుంది, పనులేమో ఏవి అవ్వవు. చెప్పండి, ఇవన్నీ అంత ఈజీగా అయ్యే పనుల? జ్యువెలరీ సర్చింగ్ అయినా, బ్లౌజులైనా ముందు నుంచే ప్లాన్ చేసుకుందామంటే ఏ రోజు లైఫ్ స్టైల్ ఆ రోజే ఉంటుంది, ఏ రోజు హెక్టిక్ షెడ్యూల్ ఆ రోజే ఉంటుంది. ఇంకొక పక్క 17 నుంచి 24 వరకు, ఎగ్జాక్ట్గా 17నే నాకేమో ఈ ప్రోగ్రాము, 17వ తారీఖు నుంచే వీడికి పరీక్షలు బాబుకి. ఇంకొక పక్క షాపింగ్స్కి తిరగాలంటే టైం లేదు. బడ్జెట్ పెట్టాలంటే మనసు ఒప్పుకోవట్లేదు. ఒక పక్క బంగారం, వెండి ఒక రేంజ్లో పెరిగిపోతున్నాయి. ఇప్పుడు కూడా డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టకపోతే బాబు 9th అయిపోయి 10th వస్తున్నాడు. ఇంకొక 2 ఇయర్స్లో తను చదువుకున్న గోల్స్ రీచ్ అవ్వాలన్నా, తన లెవెల్కి వెళ్ళాలి అన్నా, ఏ రూపంలో ఖర్చు ఏ మీద వచ్చి పడుతుందో, ఉండేది ఒక్కడే అయినా కూడా మనం చెప్పలేం కదండి బయట సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో. హెల్త్ పరంగా, పరిస్థితుల పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ప్రతిదీ జాగ్రత్తగా ఆలోచించాలి. నేనేమన్నా పర్మనెంట్గా ఇందులో ఉండిపోతానా ఫీల్డ్లో, దీనికోసం ఇంత పెట్టడానికి? పోనీ కొన్న పిచ్చి జ్యువెలరీని వేసుకొని బయట అకేషన్స్కి తిరగగలుగుతామా? ఏదైనా ఉన్నది నల్లపూసలైనా, ఉండేది ఏ రింగ్ అయినా, మనం నలుగురిలో వెళ్ళేటప్పుడు, మన పెద్దవాళ్ళ మధ్య ఫంక్షన్స్ అయ్యేటప్పుడు ఆ కాస్త నల్లపూసలే ఉన్నా, మంగళసూత్రమే ఉన్నా, ఒక నెక్లెస్సే ఉన్నా దాన్నే పెట్టుకొని వెళ్ళాలనుకుంటాం, కానీ పిచ్చి జ్యువెలరీలు పెట్టుకొని మాత్రం తిరగలేము. ఇలా ఉంటుందన్నమాట ఆలోచన విధానము. సరే అని చెప్పేసి ఇంకా ఎలా అయినా కొనాల్సిందే కదా. ఫైనల్లీ నేనేం డిసైడ్ అయ్యానంటే, మన మృదుల గారు ఉన్నారు, మన మృదుల గారిది తనుశ్రీ బొటిక్ అని చెప్పేసి రీసెంట్గా మనకి ఇన్స్టాగ్రామ్లో మీరు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నారు, చూసే ఉంటారు. మనం యాక్చువల్లీ నిజామాబాద్ వెళ్ళి వాళ్ళ షాప్ ప్రమోట్ చేయాలి. తను నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. కాశీ నుంచి నేను, ధన గారు, మృదుల గారు ముగ్గురం కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం అనమాట. ఓన్ సిస్టర్స్ అంతా బాగా పంచుకుంటాం అన్నీ. సో నా సిస్టర్ లాంటి తనదే నేను ప్రమోట్ చేయలేకపోతున్నాను అనమాట. మీరు అర్థం చేసుకోండి. ఇంకా అంటే వెళ్ళి మన వ్యూవర్స్కి చూపించాలి అని ఉన్నా నిజామాబాద్ వరకు వెళ్ళలేకపోతున్నాను. సరే అని చెప్పేసి ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, ఇదిగో ఈ శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను కట్టుకుందామని. దీనికి ఇప్పుడు నార్సింగ్కి వెళ్ళి లేస్ కొందాము. ఇప్పుడు నేను వేసేస్తే సోమవారం, రేపు ఆదివారం పడుతుంది కదా, సోమవారం తన దగ్గరికి చేరుతుంది. నేను ఒక బ్లౌజ్ సింపుల్ది సెలెక్ట్ చేసుకున్నాను, అది ఇస్తాను. అది వర్క్ చేయమని అడిగాను. ఇక్కడ ఎవరికి ఇచ్చినా కూడా నేను సెలెక్ట్ చేసుకున్నది 8,000, 10,000 అలా చెప్తున్నారండి. నాకు అంత ఓపిక లేదు. అండ్ ఏదైనా ఒక జ్యువెలరీ షాప్ కూడా నాకు వచ్చిన వాటిలో సెలెక్టివ్గా ఒకటి తీసుకుందాము, నాకుండే సిచ్యువేషన్స్ తగ్గట్టుగా కర్టసీ తీసుకుందాం, వీడియో ప్రమోటింగ్ కింద ఉపయోగపడుతుంది, ఎవరైనా ఎప్పుడైనా షాపింగ్ చేసుకోవాలంటే యూజ్ అయ్యేలాగా మంచిగా ఒక షాప్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇట్లా ఇది సంగతి. మనం వీటి మీద వేలకు వేలు పోసే కన్నా కూడా ఆ రూపాయి దాచుకుంటే దేనికైనా యూజ్ అవుతుంది, సేవింగ్స్ పరంగా యూజ్ అవుతుంది, ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోయి ఇంకొక 2-3 మంత్స్ అయిందనుకోండి, ఖచ్చితంగా ఎవరో ఒక పిల్లలు చదువుకోవడం కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఫీజులు కట్టుకోవడం కోసం ఇబ్బంది పడతారు. వాళ్ళైనా మన పిల్లలే కదండి, లేదా గోమాతకి
ఇలా ఉంటుందన్నమాట నా మైండ్లో. ఎవరో ఒకరు ఖచ్చితంగా అమ్మ అంటూ వస్తారు. సో వాళ్ళ ఫీజు గడవడం కోసమైనా, వాళ్ళకి ఇబ్బంది తీర్చడం కోసమైనా, వాళ్ళ పుస్తకాల కోసమైనా అని నేనైతే ఎవరికైనా విద్యాపరంగా హెల్ప్ చేయడానికి, గోమాతకి హెల్ప్ చేయడానికి, ఈ రెండే నా మనసుకి బాగా నచ్చినటువంటి సేవలండి. అవి నేను బయట ఎవరికి చూపించను, కానీ నా మనసుకి నన్ను అడిగే వాళ్ళకి నేను చేస్తానన్నమాట. సో ఇది నా మైండ్లో ఉండేవి. ఏముందిలే, ఒక 10 నిమిషాల షో కదా, సాయంత్రం 6 నుంచి రాత్రి 9, 10 వరకే కదా, జస్ట్ లాస్ట్ ఇయర్ ఏం పెట్టుకున్నానో కళ్ళు మూసుకుంటే నడిచిపోదా అని కూడా మైండ్ చెప్తూ ఉంటుంది. చూడాలి. ప్రెజెంట్ అయితే జ్యువెలరీ మీదకి నా ఫోకస్ పూర్తిగా వెళ్ళలేదు. ఏ డెసిషన్ తీసుకుంటానో, ఎలా ముందుకెళ్తానో. చీర అయితే మాత్రం మృదుల గారికి పంపించేద్దాం అనుకుంటున్నాను. మృదుల గారికి పంపించేసి, ఇది కూడా చాలా పెద్ద టాస్క్ నాకు. ఇది కంప్లీట్ అయిపోయి నాకు శనివారం రాత్రి నెల్లూరికి బస్ అనమాట. ఆదివారం ప్రోగ్రాము శివపార్వతుల కళ్యాణం అనేది. సో శనివారం మార్నింగ్ అంతా నా చేతిలో ఉండాలి ఇది నీట్గా. ఇది ఒక టెన్షన్ అనమాట. సో రండి, నార్సింగ్కి వెళ్ళి దీనికి సంబంధించి లేస్ సెలెక్ట్ చేద్దాం. దానికి ఎంత లాగుతారో డబ్బులు. ఈ మధ్య డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటే బాబోయ్ ఏం అర్థం కావట్లేదు అనమాట. అట్లా మంచి నీళ్ళల్లో ఖర్చు అవుతున్నాయి డబ్బులు. దేనికి అవుతున్నాయి అనేది చెప్పలేను, కానీ అట్లా మంచి నీళ్ళల్లో ఖర్చు అవుతున్నాయి. ఎంత అవుతుంది ఇది? 4,725. 9 meters. 8.5 to 9. 8.5 to 9 meters కాస్ట్ అది. మొత్తం ప్రైస్. ఇప్పుడు ఇది ఎంతవరకు వస్తుందో చూపిరా దీని మీద పెట్టి, నాకు ఒకసారి లుక్ తెలియాలి. హలో, ఇప్పుడు మనకి బ్లౌజ్ కుట్టించుకుంటాం కదా, బ్లౌజ్కి ఒకవైపు ఇక్కడ వచ్చేస్తుంది కదా, అప్పుడు చిన్నది లోపలికి వెళ్ళిపోతుంది, అవసరం లేదు. కింద ఉండేదానికి మాత్రమే తీసుకోవచ్చా? అప్పుడు మీటర్ వైజ్ ఉంటుందా కాస్ట్? ఎలా? 8 మీటర్ శారీకి పడుతుంది మీకు, 1 మీటర్ బ్లౌజ్కి చేతులకి వస్తుంది. చేతులు అన్నీ కలిపి మీరు ఇస్తారా? 9 meters అని. ఇప్పుడు 8 meters 1 side 2 sides? 2 sides వస్తుంది. 1 side కావాలనుకుంటే మొత్తం బట్టలే వస్తుంది. ఇది 1 side కావాలంటే మీకు మొత్తం బ్లౌజెస్కి బార్డర్, హ్యాండ్స్కి అలా అలా చేయొచ్చు. ఇదే బాగుంది కదా, ఇది బాగుందా? ఏది బాగుంది? ఫస్ట్ తీసింది ఏది? ఫస్ట్ ఇది బాగుంది. కానీ ఇది ఫ్లవర్ వచ్చి ఇది సెట్ అయింది. ఇది హ్యాండ్ వర్కేనా? సింపుల్ వస్తుందేమో కదా? బాగుంటుంది. ఇంకా హెవీ అంటే మీకు రేట్ కూడా కాస్ట్ ఎక్కువ అవుతుంది, మొత్తం పెద్దగా ఉంటుంది. ఏదో ఒకసారి చూపియండి. ఇది ఇలా వస్తేనే బాగుంటుందా? సిల్వర్ వస్తే బాగోదా? కాంట్రాస్ట్ అంటే ఈ సిల్వర్ కాదు, ఈ వర్క్ సిల్వర్ చిప్. సో చెప్పా కదా, కర్టసీకి వచ్చింది ఒక షాపు వెళ్ళాలి అనుకుంటున్నాను అని చెప్పేసి. అంతకన్నా ముందు ఏంటంటే ఇదిగో బజార్ మొత్తం తీసాను అనమాట బయటకి. చూస్తే భయపడతారు మీరు. ఇగో ఇట్లా తీస్తానమాట సంవత్సరానికి ఒకసారి బజార్ అంతా ఇట్లా దాస్తా. ఇవన్నీ నా దగ్గర ఉన్న ప్రీషియస్ జ్యువెలరీ, జస్ట్ మీకు చూపించినట్టు ఉంటుంది. అండ్ లాస్ట్ 2 yearsగా 3 yearsగా దీన్నే రిపీట్ చేస్తున్నాను అనమాట. ఈ ఇయర్ కూడా రిపీట్ చేయాలా, ఒకవేళ మళ్ళీ కొంటే డబ్బులు వేస్ట్ చేయాలా, వచ్చినటువంటి కర్టసీని యూస్ చేసుకోవాలా తెలియనటువంటి ఒక డౌట్లో, సందిగ్ధంలో ఉండి, ఒకవేళ మీలో ఎవరికైనా నచ్చితే ఒక సజెషన్ ఇస్తారు అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అనమాట. కర్టసీ ఇచ్చారనుకోండి, డబ్బులు ఏం తీసుకోమన్నమాట. అది మనం ఏంటంటే వాళ్ళ షాప్లో ఉండే కలెక్షన్ చూపించి, సో ముందు ఫస్ట్ ఏంటంటే భద్రంగా తీసుకెళ్ళి భద్రంగా తీసుకురావాలి. ఒక స్టోన్ ఊడిపోయినా ఏదన్నా జరిగినా లక్షల్లో ఉంటుందన్నమాట. సో లక్షల్లో ఉండొచ్చు, వేలల్లో ఉండొచ్చు, చెప్పలేం.
సో అది మనం భరించాలి, అదొక పెద్ద టెన్షన్. అదే పనిగా వెళ్ళి వీడియో తీసి నేను మళ్ళీ కెమెరా పర్సన్కి ఎలా అయినా డబ్బులు ఇవ్వాలి, లేదా నా ఎఫర్ట్స్ ఉంటాయి. నాకు ఉండేదే జస్ట్ 1 వీక్ టైం. ఈ 1 వీక్లో నాకుండే పనులే చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట, ఈలోపు కంప్లీట్ చేసుకోవాల్సినవి. ఇన్ని ఆలోచనల మధ్య మీకైతే ఫస్ట్ నాకు కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి. ఇవి లాస్ట్ 3 ఇయర్స్గా ఇవి నా దగ్గర ఉండే ప్రీషియస్ జ్యువెలరీ, అంటే కాస్త కాస్ట్లీ జ్యువెలరీ అనమాట. ఎంత కాస్ట్ అనేది కూడా నాకు గుర్తున్న దాన్ని బట్టి చెప్తాను. వీలైతే నా దగ్గర మొబైల్లో ఉంటే ఎప్పటికప్పుడు డిలీట్ కొట్టేస్తాను, నా దగ్గర ఏవి మెమరీస్ ఉండవు. ఇదివరకు క్లౌడ్లో అయినా దాచేదాన్ని, ఇప్పుడు అది కూడా చేయట్లేదనమాట. ఎప్పటికప్పుడు డిలీట్లు కొట్టేయడమే, క్షేత్రాలతో సహా ఏవి మెమరీస్ ఉండవు నా దగ్గర. ఎందుకంటే మొబైల్లో స్పేస్ ఉండదు, దాన్ని క్లియర్ చేసి వేరే దగ్గర ఎక్కించే టైం ఉండదు. ఇదొక వింత జీవితం లేండి నాది, అదంతా పక్కన పెడితే. సో ఇవన్నీ ప్రీషియస్ జ్యువెలరీ. ఇవి కాకుండా మా ఆఫీస్లో ఒక కబోర్డు నిండిపోయి ఉంటుంది నాకు జ్యువెలరీ. చెప్పాను కదా చాలాసార్లు, ఏమీ అంత సూపర్గా ఉండదండి యాంకర్స్ లైఫ్. వచ్చిన డబ్బంతా వీటికే అవుతుంది, ప్రెస్టేజ్లకు పోయి అయ్యే ఖర్చులు అనమాట ఇవన్నీ. ప్రెస్టేజ్ లేదనుకోండి, ఆలోచన లేదనుకోండి, చిన్నపోతాం మనం నలుగురిలో. సో చిన్నపోతామని మనం నష్టపోతామా అంటే ఇంక ఇచ్చిన తప్పదు, కొన్నిటికి న్యాయం చేయాలి. అది అలా తీసుకుంటే ఆలోచన ఉంటుంది. వృత్తికి న్యాయం చేయాలి అనే ఆలోచన ఉంటే ఇలా మెయింటైన్ చేయాలి. రెండూ కూడా న్యాయబద్ధమైనవే. ఏది ఎంచుకుంటాం అనేది మన మైండ్ సెట్ బట్టి ఉంటుందన్నమాట. సో అనవసరంగా కొన్నారనుకోండి, ఇప్పుడు బంగారం కొనలేని వాళ్ళు పాపం బయటికి అకేషన్గా వెళ్ళినప్పుడు ఇలాంటివి ప్రిఫర్ చేస్తే అదొక అర్థం అనమాట. సో నా దృష్టిలో ఏంటంటే మన దగ్గర కాస్త బంగారం ఉన్న మనది ఇలాంటి కళారంగాలు కాదు అనుకుంటే ఇలాంటి పిచ్చి జ్యువెలరీ డబ్బులు పెట్టడం వేస్ట్. దానికన్నా ఒక ఏడాది అది కూడా పెడతానండి, ఇయర్ ఎండ్ అయ్యేటప్పుడు డబ్బుల సేవింగ్ది కూడా పెడతాను. నేను గత 3 ఏళ్లుగా తెలుసుకున్నది. ఈరోజు నాకు ఈ ఆలోచన విధానం వచ్చింది అంటే ఏం లేదు, జస్ట్ ఒక కార్డు తీసుకెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి ఒక 20,000లో మళ్ళీ కొత్తది కొనేయడం ఒక్క నిమిషం పట్టదు. కానీ ఆ 20,000కి మనకి ఎంత వెండి వస్తుంది, అది రేపు భవిష్యత్తులో ఎలా ఉపయోగపడుతుంది, ఆ 20,000కి కనీసం 1.5 గ్రామ్ బంగారం అయినా వస్తుంది, అది మనకి భవిష్యత్తులో ఎలా ఉపయోగపడుతుంది అనే ఆలోచన 4 ఏళ్ల తర్వాత నాకు ఎలా వచ్చింది అనేది మీకు యూజ్ అవుతుంది అనేటువంటి టిప్స్ కూడా తప్పకుండా చెప్తాను. ఈరోజు ఇంత ఆలోచించడానికి రీజన్ అదే అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇది ఎంత బాగుందో చూడండి. ఇది నేను 5 ఏళ్ల క్రితం కొన్నాను. 5 ఏళ్ళు కూడా కాదు, 6-7 ఏళ్ల క్రితం. ఇప్పటికీ చెక్కు చెదరలేదండి. అప్పట్లో జ్యువెలరీ క్వాలిటీ చాలా బాగుండేది. ఇది నేను 6-7 ఏళ్ళు అవుతుంది, మా తమ్ముడు పెళ్ళప్పుడు కొనుక్కున్నాను అనమాట. ఇది కలిపి ఒక సెట్. ఇది ఫ్రెండ్ త్రూ తీసుకున్నది. ఇది అప్పట్లోనే 6 ఏళ్ల క్రితం 5,000. ఇది అండ్ అంతేనా, ఇంకొక చిన్నది ఉంటుందా, ఇంతేనా నాకు ఉండేది జ్యువెలరీ, గుర్తురాట్లేదు. ఇగో ఈ వడ్డానం, దీనికి బెల్ట్ పోయింది. ఈ వడ్డానము, ఈ మెడలోది ఇది 5,000. ఇది మాత్రం ఈ 2 బేగం బజార్ వెళ్ళి కొన్నానమాట ఒక మంచి షాప్లో. ఇది 7,000 అనుకుంటా, 7 ఏళ్ల క్రితం. చూడండి వెనకాల కూడా చెక్కు చెదరదనమాట. వాళ్ళు ఏం చెప్పారంటే ఎవరైనా కానీ ఎప్పుడైనా ఈ వెనకాల పోయినా స్టోన్ షైన్ తగ్గినా తీసుకొస్తే వాటికి షైన్ కూడా వేస్తామన్నారనమాట. సో దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఏంటంటే ఇదిగో ఈ బుట్టలు ఇచ్చారు. ఇదిగో ఈ బుట్టలు గబగబా చూపించేస్తాను, వీడియో లెంతీ అయిపోతుంది, నేను ఎంతసేపు అయినా మాట్లాడతాను. నాకేంటో అసలు డ్యూరేషన్స్ మాట్లాడడమే రాదు. ఇదిగో ఇదొకటి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్, ఆ మధ్యలో నేను జాబ్ చేయలేదు 3 ఏళ్ళు కరోనా టైంలో. అండ్ ఆ తర్వాత మళ్ళీ శివపార్వతుల కళ్యాణం స్టార్ట్ అయింది. నాకు కళ్యాణం వచ్చినప్పుడే కాస్త నీట్గా తయారవ్వాలి, ఏడాదికి ఒకసారి, ఇది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ లాగా తీసుకొని ప్రిఫరెన్స్ ఇచ్చేదన్నమాట. అప్పుడు నేను తీసుకున్నది ఇగో ఇది 10,000 రూపాయలండి, విక్టోరియన్ జ్యువెలరీ. చూడండి అసలు ఇది రాత్రిపూట వేసుకుంటే మెరుస్తుందండి. ఈ పిచ్చి లైటింగ్లో మీకేం తెలియట్లేదు, దగ్గ మెరిసిపోతుంది అనమాట. 10,000 రూపాయలు ఇది ఒక్కటే. సో అప్పుడే వడ్డానం కూడా కొన్నాను. మంచి వడ్డానం లేదు, ఇగో ఇది సన్నగా ఉంది కదా, చీర నిలబడట్లే. మీరు చూసుంటారు లాస్ట్ ఇయరో బిఫోర్ లాస్ట్ ఇయరో చీరకు వడ్డానం లేదని చాలామంది కామెంట్ చేశారు, విరిగిపోయింది అప్పుడు. సో లాస్ట్ ఇయర్ ఇది కొన్నా. ఇది 3,000-4,000 అనమాట. అండ్ ఇదిగో దీనికి ఇయర్ రింగ్స్ సెట్. ఈ చోకరు చాలా బాగుంటుంది, పక్కన ఇమేజ్ పెడతా చూడండి, చాలా నిండుగా ఉంటుంది. ఒక 2-3 ఏళ్ళు అయితే దీంతోనే గడిపేశానండి నేను. వీటితోటే పెట్టి బోర్ కొట్టేదనమాట నాకు. కానీ ఒక్కోసారి డబ్బులు పెట్టాలనిపించక చాలా నిగ్రహంతో ఉంటాను. ఉండలేనప్పుడు ఇదిగో 10,000 పెట్టా దీనికి. ఇది 2 ఇయర్స్ బ్యాక్ కొన్నాను. సో లాస్ట్ ఇయర్ ఇదే పెట్టా, బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇదే పెట్టా. ఇది పెట్టినప్పుడు వీడియో కూడా నేను ప్రెజెంట్ చేశాను, మీలో చూసే ఉంటారు చాలామంది. ఇది లాస్ట్ ఇయర్ కొన్నా.
దీనికి కొత్త లుక్ తెద్దాము, దీన్ని మళ్ళీ వేద్దామని బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇది కొంటే లాస్ట్ ఇయర్ ఈ రెండింటిని కలిపేసాను అనమాట. సో కళ్యాణం టైంకి వాటికి వచ్చిన ఇయర్ రింగ్స్ అనమాట ఇవన్నీ. ఇగో ఇంత పెద్ద బుట్టలు చూడండి, చెవులు పగిలిపోతాయి. ఇదిగో ఆ చిన్నదానికి అనమాట మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ విక్టోరియన్ ఇవన్నీ. ఇదిగో పాపిడి బిళ్ళలు, ప్రతిదీ సపరేట్ కాస్ట్. పాపిడి బిళ్ళ ఓ 1000 రూపాయల పైనే ఉంటుంది. ఇయర్ రింగ్స్ అయితే ఒక్కటే సెట్. ఇగో ఈ పాపిడి బిళ్ళ సపరేట్ కాస్ట్. అన్ని 1000 అబోవ్ 2000 దగ్గర ఉంటాయి. సీజెట్స్ కదా, అందుకే మీకు ఇన్నేళ్ళైనా వర్షం పడ్డా చెమట పడ్డా నేను మళ్ళీ ఒకసారి ఓన్లీ కళ్యాణం టైంలో మాత్రమే వేసే జ్యువెలరీ ఇదంతా. అండ్ లాస్ట్ ఇయర్ కొన్ని యాక్సెసరీ ఇది ముడి పెట్టుకున్నాను, ముడి కోసం అని చెప్పి. ఇది మధ్యలో ముడికొచ్చి పక్కన ఈ పక్కన వస్తుంది, మీరు లాస్ట్ ఇయర్ చూసే ఉంటారు. అండ్ లాస్ట్ ఇయర్ 2 అకేషన్స్ అనమాట. ముందు రోజేమో యాగాలు అవి జరిగాయి, హోమాలు. రెండో రోజు కళ్యాణం, 2 days ఈవెంట్ అనమాట. సో ఫస్ట్ డే కోసం ఇది కొన్నా, ఇది 4000. అదిగో దాని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇదిగో ఇవి. ఇదైతే అసలు పెట్టలేదండి, నేను అనుకున్న శారీకి సెట్ అవ్వలేదు. లాస్ట్ ఇయర్ రాజమండ్రిలో జరిగింది. ఆ నైట్ లైటింగ్కి నేను అనుకున్న శారీకి ఇది మ్యాచ్ అవ్వలేదు. కొని శుద్ధ వేస్ట్ అనమాట. 4000 ఇలా ఉంటుంది చూడండి. ఇక్కడికిక్కడ ఇంకా చంపస్వరాలంటే ప్రాణం నాకు, ఎంత ఇష్టమో చంపస్వరాలంటే నాకు. చూడండి ఎన్ని కలెక్షన్ ఉంటాయో. ఇవి కాకుండా ఆఫీస్లో ఒక 4-5 జతలు ఉంటాయి. ఇవి చూడండి 13 ఏళ్ళో 10 ఏళ్ళో అవుతుందండి. చెక్కు చెదరవు అనమాట, బంగారం లాగే ఉంటాయి. ఏదన్నా కొంటే ఒకటేసారి డబ్బులు పెట్టి ప్రీషియస్గా కొనుక్కున్నామంటే, నీట్గా జాగ్రత్తగా దాచుకున్నామంటే, నేను ఎలా దాస్తానంటే చూపిస్తా చూడండి. ఇదిగో ఇలా బాక్సులు, అందులో కాటన్ పెట్టి మళ్ళీ క్లోజ్ చేయాలి. ఇలా దాచుకుంటే పోవన్నమాట. ఇది కూడా టిప్ కింద యూజ్ అవుతుందని మీకు చెప్తున్నాను. ఇలా మనం ఎయిర్ పోకూడదు లోపలికి, అలా దాచుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయి అన్నమాట. ఇది చూడండి చంపస్వరాలు ఎంత బాగున్నాయో. ఇది ఇదిగో ఈ చంపస్వరాలు చూడండి ఎంత బాగున్నాయో. వీటిని బయట కూడా ఎప్పుడు పూజలప్పుడు కూడా పెట్టడం మీరు ఎవరో చూసి ఉండరు. ఒక్కసారి కళ్యాణం అయిందంటే అండి వీటిని దాచేస్తానంతే. మళ్ళీ నేను నెక్స్ట్ ఇయర్ ఓపెన్ చేస్తా. ఇదిగో ఆ వారంలో కళ్యాణం ఉందని ఓపెన్ చేశా. జస్ట్ మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఇవన్నీ ప్రీషియస్. చూడండి ఇక్కడికిక్కడే ఎంత కాస్ట్ ఉన్నాయో. ఇంత డబ్బు పోయాల్సి వస్తుంది మా ప్రొఫెషన్లో. ఇచ్చే జీతాలు ఏమో లక్షల్లో ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేస్తారేమో. చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి మా శాలరీస్ అనేవి. ఏమీ యాంకర్స్ అంటే ఓ లక్షల్లో వచ్చి పడిపో. సో ఇదన్నమాట చూడండి. ఓకే, సో ఇది. దీని తర్వాత ఇవన్నీ బయటకు తీసాను. ఇంక ఇవన్నీ మళ్ళీ సర్దేసుకొని కర్టసీయా లేకపోతే ఇదా అనేటువంటి డెసిషన్లో, కర్టసీ వాళ్ళు అనే డెసిషన్లో ఫస్ట్ కాళ్ళకు పట్టీలు లేవు, పట్టీలు కొనుక్కుందామని షాప్కి వెళ్తున్నాను. నేను పట్టీలు షాపింగ్ చూపిస్తా పదండి. కాళ్ళకి పట్టీలు లేక అప్పుడే 1 month అయిపోతుందన్నమాట. 1 month 20 daysకి పైగానే. నా కాళ్ళు అలా చూసుకోలేకపోతున్నాను. పాతవి 2 జతలు వేసి కొత్తవి తీసుకుందాం ఫస్ట్ అని వెళ్తున్నాను అనమాట. సో పదండి ఆ షాపింగ్ చూపిస్తా. దానికి ఏం వాయిస్ ఓవర్ ఇవ్వను, బట్ మీకు ఒక టిప్స్ లాగా, లేకపోతే కొనేటప్పుడు మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వెండి వాల్యూ ప్రకారము ఎలా యూజ్ అవుతుంది అనేది మీకు ఉపయోగపడవచ్చు. సో ఇంకొక విషయం చెప్పనా, ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇన్ని ఎఫర్ట్స్ పెట్టినా తీరా నాకు ఆటంకం ఉంది. దాన్ని దాటి వెళ్ళగలుగుతానా లేదా అనేది ఒక పెద్ద టెన్షన్. ఈ మెంటల్ స్ట్రెస్ మధ్య ఏర్పాట్లు చేసుకోవాలి లాస్ట్ మూమెంట్ వరకు ఏం జరుగుతుందా అని. మర్చిపోయా, మీ సజెషన్ ఏంటి? కర్టసీ వస్తోంది కాబట్టి చక్కగా వాళ్ళ కలెక్షన్ చూపించి ఒక మంచి కొత్త జ్యువెలరీ వేసుకొని ఈ ఇయర్ గడపన, లేకపోతే ఏముందిలే సంతోషి ఉండే వాటినే వేసుకోండి, ఏది సెట్ అయితే అది శారీకి అంటారా? తప్పకుండా కామెంట్ చేయండి. నేను మాత్రం నా మనసుకు ఆ టైంకి ఏదనిపిస్తే అదే చేస్తానండి. సో ఎందుకంటే నా ప్రొఫెషన్ అంటే నాకు చాలా ఇష్టం. సో దానికి తగినట్టుగా ఆ టైంకి ఏదనిపిస్తుందో ఒక 2 daysలో డెసిషన్ అయితే తీసుకుంటా. మీకేమనిపిస్తుంది, మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. మర్చిపోయాను, ఇవన్నీ ప్రొఫెషన్లో లేకపోతే ఏం చేస్తారు సంతోషి అని డౌట్ రావచ్చు మీకు. ఇవన్నీ లాస్ట్ ఒక 3 ఏళ్ళు ఉద్యోగం చేయనప్పుడు అటక మీదే ఉన్నాయన్నమాట. నాకు ఆడపిల్లలు ఉన్నారు బాగా ఇంట్లో. మా తమ్ముడికి 2 ఆడపిల్లలు, మా మరదలు చిన్నపిల్ల లాంటిదే, మా చెల్లెలకి కూతురు, ఇంతమంది ఉన్నారనమాట. సో కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. ఇవన్నీ వాళ్ళకి ఇచ్చాను అనుకోండి, వాళ్ళకి ఉపయోగపడేవే అనమాట. ఓకే, ఓపెన్ చేస్తారా? సింగిల్ మూవ చాలు. కొంచెం దిట్టంగా ఉండేలాగా తీయవా?
అంటే స్టిఫ్గా ఉండేలాగా కొంచెం ఒక ఏడాది 2 ఏళ్ళన్నా వచ్చేలాగా ఎవ్రీ ఇయర్ మార్చాల్సి వస్తుంది పట్టీలు. రావా? ఎవ్రీ ఇయర్ మార్చాల్సింది. తలకాయ నొప్పి. బాగుంది కదా నిండుగా. ఇది ఉంచురా, ఇంకా చూద్దామా. అన్ని డిజైన్స్ చూపేవా నాకు, కొత్తగా ఏమొచ్చాయో, ఫ్యాన్సీ అయినా డిఫరెంట్గా. ఆఫీస్కి రావాలంటే సింగిల్ మూవతో ఇలా. అవును, వాడేసా అన్ని. 12 ఏళ్ళ నుంచి సంవత్సరానికి ఒకసారి మారుస్తూనే ఉంటాం కదా అన్ని డిజైన్స్. కొత్తగా ఏమన్నా వచ్చి ఉంటే అవి చూపివా నాకు. అంటే ఈ మోడల్ వచ్చింది మేడం. ఇది చీరకు తగులుతుంది, నేను చీర ఎక్కువ కడతా. చీరకు తగలకూడదు. ఓ, ఇది సౌండ్ రాదా? రాదు మేడం, జస్ట్ సింగిల్ మూవ్ వస్తుంది. కానీ మూవలు పడిపోతే ఎక్కడంటే అక్కడ చీరకు తగిలి ఇలా వస్తుంది. అదొద్దు, తెలిసిన. ఎక్కువ సౌండ్ రాదు, అదే అందుకే సౌండ్ రాకుండా. ఇంకా ఇవి కొంచెం లైట్ వెయిట్ ఉంటే అవి హెవీ ఉంటాయి. మీరు తీయరా ఈలోపు ఇలా ఏమన్నా కొంచెం నిండుగా ఉండేలాగా. ఈసారి నిండుగా కొందాం అనుకుంటున్నా. ఎంత బాగుందో. ఏ బాగుంది కదా నిండుగా. కాలు చూసే కొద్దీ చూసుకోబుద్ది అవుతుంది. వావ్, బాగుంది కదా. ఎంత అందంగా ఉంది అసలు. గొలుసులు పడిపోవా? బాగుంటుందా? ఒకసారి ఇది బిల్ అయ్యవా చూద్దాం. ఇది కొంచెం సన్నమా? లేదు, మొవ్వ మీద మొవ్వ. ఎంత ఉన్నాయమ్మా నావి? ఇది వచ్చేసి మీకు 60 ప్యూరిటీ వస్తుంది మ్యామ్. 60 ప్యూరిటీ అంటే అంటే మీరు ఓల్డ్ ఇచ్చినప్పుడు ప్యూరిటీ చెక్ చేసి మీకు ఇస్తాం కదా. అంటే 60% వెనక్కి వస్తుంది. 60% మ్యామ్. ఇది వచ్చేసి మీకు 50 వస్తుంది మ్యామ్. అవి బాబాయ్ చూసావా, ఫ్యాన్సీ కొనడం వల్ల. ఓకే, ఇది గిఫ్ట్లే. 50%. అండ్ ఇందులో వచ్చేసి మీకు స్టోన్స్ ఉన్నాయి కదా మ్యామ్. ఈ స్టోన్స్ వచ్చేసి మేము 2 గ్రామ్స్ అనేది మైనస్ చేస్తాం. అచ్చు బాబోయ్. టోటల్ వెయిట్ వచ్చేసి మీకు 35.5 గ్రామ్స్ వచ్చింది. 50 ప్యూరిటీకి 2 గ్రామ్స్ లెస్ చేస్తాం. అంటే నాది ఇప్పుడు మీ దగ్గర 30 గ్రామ్స్ ఉంది. లేదు, ఇంకా ఇది యాడ్ చేయలే మ్యామ్. నేను మీకు చెప్తా టోటల్ ఎంత వస్తుందో. అంటే ఇప్పుడు మళ్ళీ ఇందులో స్టోన్స్ ఇవన్నీ కొంటే నా పని ఉష్పటాక్. ఇవి వచ్చేసి మీకు 30 గ్రామ్స్ వస్తుంది మ్యామ్. ఇది ప్యూరిటీ వచ్చేసి 60% ఉంది. 60%కి ఇప్పుడు మనం 99% లో కన్వర్ట్ చేసుకుంటాం. ప్యూర్ సిల్వర్ లో కన్వర్ట్ చేసుకుంటాం. దీనికేమో ఇంటూ మనం 154 సిల్వర్ ప్రైస్ యాడ్ చేస్తాం. అయితే మీకు ఓన్లీ ఇది 60%కి ఏమో 2744 వస్తుంది అమౌంట్. నెక్స్ట్ 50% వచ్చేసి 33.5 ఉంది. యాక్చువల్లీ అయితే అది 35.5. 2 గ్రామ్స్ అనేది లెస్ చేసినాం. అమౌంట్ వచ్చేసి 2553 వస్తుంది. టోటల్ రెండు కలిపి మీకు 5297. ఓకే, ఎంత ఇవి నేను తీసుకుంటే ఎన్ని గ్రామ్స్ ఉంది? 146 గ్రామ్స్ ఉంది మేడం. 146 ఇంటి ఇవాళ 154 రేట్ ప్లస్ 3% జిఎస్టీ. జిఎస్టీ కలిపి ఎంత? 23,158 మేడం. చచ్చిపోయింది కోరిక అంతా. ఇంకేంటి, నేను ఇంకా ఒక అట్లీస్ట్ 10,000 అన్నా స్పెండ్ చేయగలనేమో వస్తుంది అనుకున్నా. వెయిట్ ఉంది కదా మేడం. కష్టం అయితే. 10,000 అంటే మీకు లైట్ వెయిట్ లో ఫ్యాన్సీ పాయలు వస్తాయి మేడం. సిల్వర్ వెయిట్ 22,484 ఉంది మేడం. నాది తీసేయంగా కూడా రాదు. 15 వరకు పే చేయాలి కదా. అమ్మో,
కానీ చాలా బాగుంది. పాత వివ్వంగా కూడా ఒక 500-1000 రూపాయలు వేస్తే అమ్మో అని అనిపించేది. ఏంటి పట్టీలకు 1000 బాబోయ్. మేడం మోడల్ బాగుంది కానీ చాలా మువ్వలు వచ్చాయి. ఇన్ని మువ్వలు గల్లు 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 సౌండ్ అవుతుందేమో. సో ఫైనల్లీ ఇదైతే తీసుకున్నానండి. ఇది నా పాత పట్టీలు ఇచ్చేయంగా 6500 చేంజ్ పడిందనమాట. సో ఇవి మొత్తం 103 గ్రామ్స్ వరకు ఉన్నాయన్నమాట. సో నేను ఈ షాప్కి రెగ్యులర్గా బ్రాండింగ్ చేస్తూ ఉంటాను. సో ఆ చనువుతోటి అండ్ డిస్కౌంట్ పరంగా ఇచ్చి 65 పే చేశాను అనమాట.